వెల్కమ్ టు ఆర్టీవీ. ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. త్రినేని సీరియల్తో ఒక మంచి గుర్తింపు పొందిన పవిత్ర జయరాం అలానే చంద్రకాంత్ గారు ఇద్దరు కూడా ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయారని చెప్పాలి. పవిత్ర జయరాం యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి చంద్రకాంత్ గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. కేవలం ఆయన వల్లే ఆవిడ చనిపోయారనే మనోవేదన ఆయనని ఎక్కువగా ఇబ్బంది పెట్టి ఆయనని సూసైడ్ చేసుకునేలాగా ప్రేరేపించింది అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా, చంద్రకాంత్ గారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇది ఆత్మహత్య కాదు కేవలం హత్య అని చెప్పి కూడా కొన్నిసార్లు మనకు చెప్పడం జరిగింది. దాని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడైతే మనం చంద్రకాంత్ గారి ఇంటికి అయితే వచ్చాం. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటని ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే అంత్యక్రియలు అయిపోయిన మూడో రోజు అయితే ఇప్పుడు మనం రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో ఇది చంద్రకాంత్ గారి అమ్మ నాన్న కట్టుకున్న ఇల్లు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకని అది ఆత్మహత్య కాదు హత్య అంటున్నారు అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు చంద్రకాంత్ గారి ఇద్దరు పిల్లలు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ నాన్న. హాయ్. 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 మీ పేరు? మా పేరు లక్ష్. వావ్, నీ పేరు చాలా బాగుంది. ఎవరు పెట్టారు? డాడీయా మమ్మీయా? అమ్మ. అమ్మ పెట్టిందా? నీ పేరు? దీక్షిక. దీక్షిక. హాయ్. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్. నువ్వు? నేను ఎల్కేజీ ఎల్కేజీ చదువుతున్నావా? ఇప్పుడు డాడీ సీరియల్లో యాక్ట్ చేస్తుండే కదా, చూసేవాళ్ళ మీరు టీవీలో? ఎలా అనిపించేది మీకు? చాలా బాగుంది. చాలా బాగుండేదా? డాడీ ఎక్కువగా ఎలా ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి మీతో? చాలా మంచి. అంటే ఇప్పుడు సీరియల్స్కి వెళ్తూ ఉంటారు కదా, మరి ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళ డాడీ నీతో? నీకు ఎక్కువ ఏ బొమ్మలు కొనిచ్చేవాళ్ళు? ఎక్కువ ఏం కావాలంటే అవి కొనిస్తు. నీకు? పోలీస్ కార్. పోలీస్ కార్ కొనిచ్చేవాళ్ళ నీకు? నువ్వు అడిగేవాడివా డాడీని పోలీస్ కార్ కావాలని? అది కదా అడగలేదా? ఉంటే ఏమి పోయినాను ఉంటే అప్పుడు ఇట్లా రేపు అనుకున్నా వచ్చిన నాన్న రేపు నుంచి అమ్మలు కొట్టినారు. రేపు మమ్మీని కొట్టాడా డాడీ? మాట్లాడినారు. మరి నువ్వు చూసి డాడీ మమ్మీని కొడుతుంటే నువ్వు చూసి వద్దని చెప్పలేదా? మరి కొట్టద్దు డాడీ అని చెప్పలేదా? నువ్వు డాడీకి చెప్పలేదా కొట్టద్దు మమ్మీని అని? చెప్పావా? నువ్వు చెప్పావా లేదా? చెప్పలే. ఎందుకు? మా డాడీ మమ్మీని కొడుతుంటే నువ్వు చెప్పాలి కదా డాడీ కొట్టద్దు మమ్మీని అని చెప్పి. స్కూల్ అయిపోయాక చెప్తా. స్కూల్ అయిపోయాక చెప్తావా? ఇప్పుడు నువ్వు డాడీని టీవీలో చూస్తావు కదా, చూసావు ఎప్పుడైనా డాడీని టీవీలో? చూసిన. ఎలా అనిపించేది నీకు అప్పుడు? ఎలా కనిపించింది. నువ్వు కూడా యాక్టర్ అవుతావా డాడీ లాగా? ఎందుకు? నువ్వు పోలీస్ అవుతా. పోలీస్ అవుతావా? అందుకేనా డాడీ నీకు చిన్న చిన్న పోలీస్ కార్లు తెచ్చేవారా? డాడీ నీకు లాస్ట్ టైం ఏం గిఫ్ట్ ఇచ్చారు? ఏ కార్ బొమ్మ గిఫ్ట్ ఇచ్చారు నీకు? కొనిచ్చారు. పోలీస్ కార్. పోలీస్ కారు. వావ్, ఏది అది? ఏది? ఇంటి దగ్గర. ఇంటి దగ్గర ఉందా? డాడీ నీతో ఏమని చెప్పేవాళ్ళు నాన్న? ఏమని చెప్పేవారు? రేపు చెప్పు. రేపు వస్తానడా ఏమన్నా? రేపు వస్తారన్నారు. రేపు వచ్చేదన్నారు. రేపు తొందరగా వస్తారన్నారు. తొందరగా వచ్చేస్తా అన్నారా? ఇప్పుడా? ఇప్పుడు అన్నారా? ఇప్పుడు అన్నారు. ఎప్పుడు అన్నారు నీతో తొందరగా వచ్చేస్తానని చెప్పి? ఇప్పుడు చెప్పి వస్తారన్నారు. మళ్ళీ ఇప్పుడు పోతున్నారు. నీతో ఏం చెప్పేవాళ్ళు నాన్న డాడీ? మంచిగా చదువుకో, తమ్ముడికి బాగా చదివి అమ్మని సతాయించద్దు. ఇప్పుడు డాడీ ఎక్కువగా షూటింగ్లోనే బిజీగా ఉండేవాళ్ళు కదా, మరి ఎప్పుడైనా మిస్ అయ్యావా డాడీని బాగా? ఎక్కువగా అంటే డాడీ నువ్వు మీ తమ్ముడు ఎక్కువ బయటికి వెళ్ళే వాళ్ళ, తీసుకెళ్ళే వాళ్ళ డాడీ బయటికి? డాడీ లాస్ట్ టైం ఎక్కడికి తీసుకెళ్ళారు మిమ్మల్ని? లాస్ట్ టైం నెక్లెస్ రోడ్.
బాగా ఎంజాయ్ చేశారా? మా డాడీ సరిగ్గా ఇంటికి రాకపోతే నువ్వు ఎప్పుడు అడగలేదా, డాడీ ఇంటికి రా మమ్మీని మమ్మల్ని బాగా చూసుకొని ఎప్పుడు చెప్పలేదా? ఏమనేవారు అప్పుడు? వస్తున్నాను తర్వాత బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసి తర్వాత బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశారు. ఈ 4-5 డేస్ బ్యాక్ ముందు డాడీతో ఏమన్నా మాట్లాడావా? డాడీకి యాక్సిడెంట్ అవ్వక ముందు కానీ అయిన తర్వాత డాడీతో మాట్లాడావేమన్నా? కాల్ లిఫ్ట్ చేయకపోతుండే. డాడీయా? ఆ, అసలు లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు నువ్వు కాల్ ఆహా. మరి ఇంటికి వచ్చాక చెప్తే ఏమని చెప్పేవాళ్ళు? ఇంటికి రాలేదు 4-5 డేస్లో. అప్పుడు యాక్సిడెంట్లో అప్పటి నుంచి రాలేదు ఇంటికి. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇంటికి రాలేదు డాడీ. యాక్సిడెంట్ తర్వాత ఇంకొక రోజు వచ్చిండు, మళ్ళీ పోయిండు బయటికి. డాడీని బాగా మిస్ అవుతూ ఉంటావా? ఆ, మరి పెద్దయ్యాక ఏమవుతావు? డాక్టర్. డాక్టరా? ఎందుకు? అంటే డాడీ గోలా అది నీ గోలా? నాకు నీ గోల్. మరి డాడీ ఎప్పుడు ఏం చెప్పలేదా నువ్వు యాక్టర్ అవ్వాలి లేకపోతే లాయర్ అవ్వాలి అన్నట్టుగా ఏం చెప్పలేదా? మా డాడీ కూడా డాక్టర్ అని అవ్వమని చెప్పాను నాకు. డాడీ కూడా డాక్టర్ అవ్వమని చెప్పేవాళ్ళు. చిన్నప్పటి నుంచి నిన్ను ఎలా చూసుకునేవాళ్ళు ఫాదర్ డాడీ? చాలా మంచి. మంచి నలుగురు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళ? మమ్మీ డాడీ నువ్వు తమ్ముడు? మా బాబు మీరు ఏం టెన్షన్ పడకండి. నేను చంద్రకాంత్తో చాలా సీరియల్లో కలిసి యాక్ట్ చేసాము. చాలా మంచి వ్యక్తి. ఎందుకు అట్లా అయిందో ఏం సంగతో ఆ దేవునికే తెలవాలి. మీరేం అధైర్యపడకండి. రేపన్నా ఎల్లుండని వచ్చి మేము కలుస్తాం మీకు. మీరేం టెన్షన్ తీసుకోకండి అమ్మా. కాదు నాన్న, ఆయననే లేడు, వాళ్ళ పిల్లలు ఎట్లా బతుకుతారు, వాళ్ళకు కిరాయిల్లు, మీరు ఎట్లా ఉంటారు నాన్న? అదే కరెక్టే అమ్మా మీరు ఆమె చెప్పింది. చిన్న వయసు, చిన్న పిల్లలు, మేమేం చేయగలుగుతాము? మేము వయసు అయిపోతుంది. అన్యాయం జరిగిందమ్మా. నేను కూడా మీ కొడుకులాగా అనుకోండి. నేను వచ్చి నా పరంగా నేను ఏం చేయాలో నేను అంతా చేస్తా అమ్మా తల్లి. నేను మాటిస్తున్నా, రేపన్నా ఎల్లుండన్నా వస్తాను మీ దగ్గరికి. మంచిది నాన్న, నీ దయ ఆ పిల్లల మీద నీ కొడుకులా నా కొడుకులాగా మాట్లాడుతున్నా. మా ఫ్రెండ్ మాకు వాళ్ళ పిల్లలు ఒక బాధ్యతగా మేము భావించి మేము ఏం చేయాలో అది చేస్తాం తల్లి. అధైర్యపడకండి అమ్మా. మంచిది నాన్న, అమ్మా చాలా మంచిది అన్న. థ్యాంక్స్ అమ్మా. వచ్చి కలుస్తామమ్మా. మంచిది నాన్న. చంద్రకాంత్ గారితో పనిచేస్తున్న కొంతమంది తోటి యాక్టర్స్ కూడా వాళ్ళు వచ్చి వాళ్ళకి తోచినంత ఆర్థిక సాయం అయితే ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రకాంత్ గారి మదర్ అయితే మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడు. అమ్మ నమస్తే అమ్మ. అంటే ఈ పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టాలని కాదు, చాలామంది చంద్రకాంత్ గారి అభిమానులు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా కనిపించే వ్యక్తి ఆయన సీరియల్లో. అలాంటిది ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటి అని చెప్పి ఆయన అభిమానులు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఏం అర్థమైతే లేదు, ఆయన అట్లా చేసుకున్నాడంటే అర్థమైతే లేదు కదా నాన్న. మేమేం చేయగలము? ఆయన ఇంటి పట్టుకుండకపోతే షూటింగ్ పోతుండే, వాళ్ళు సపరేట్ ఉంటారు, నాది నేను ఉంటా, వాళ్ళది వాళ్ళు ఉంటారు. నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఉండేవాళ్ళమ్మ మీతో? బాగుండేవాడు, చాలా బాగుండేవాడు. షూటింగ్ మంచిగా పోయేవాడు. 2 గంటలకు 3 గంటలకు వచ్చి అమ్మ అని కొట్టేటోడు. పెళ్ళి కాకముందు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు. మంచిగా బతికినోడు వాడు. ఈ భక్తులను కలిసి నుంచి ఈ సంసారం అంతా ఇట్లా అయిపోయింది. అంత మంచి వ్యక్తి ఈ విధంగా అవడానికి కారణం పవిత్ర జయరామే. అంతనే కరెక్టే కదా. చిన్న పిల్లలు కదా నాన్న. ఆమె కంటే 20 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా బతకగలుగుతారు? వాళ్ళ కిరాయిల్లు, ఆమెకు పిల్లలు ఎట్లా చదివిస్తారు, ఎట్లా పోషించుతుంది? ఈ రోజులల్లో చదువులకు ఎన్ని పైసలు అవుతున్నాయో మీకు కూడా తెలుసు కదా. మరి ఎట్లా బతకాలి వాళ్ళు? అదొక సాయం అడుగుతున్నాం మేము, అంతే. ఆ పిల్లలకి ఏమన్నా విధంగా సాయం చేస్తే మీ దయ, అంతే. కానీ మా కొడుకును మేము బదలాం చేసుకోవాలని ఏం బాధ లేదు. ఆమె వల్ల మా కొడుకు అట్లా అయిపోయాడు. మా కొడుకు చాలా మంచోడు. అంటే ఇప్పుడు సీరియల్లోకి వెళ్ళి ఆయన దాదాపుగా 3-4 సంవత్సరాలు అవుతుందమ్మా, ఎక్కువనే అయింది. అయితే ఎప్పుడైనా డబ్బులు తీసుకొచ్చి మీకు కానీ లేకపోతే శిల్ప గారికి కానీ ఇవ్వలేదు. ఆయన ఇంటి ఖర్చు కట్టుకు ఇచ్చేసిండు దానికి, కానీ ఇవ్వలేడు. ఇంకా ఆయన ఏం చేసుకున్నాడో తెలియదు. ఇంకా బయట భర్త భార్య అన్నట్టు కానీ ఇంటికి కిరాయి కట్టోడు, ఇంటికి సౌదాలు ఇప్పించేటోడు, మళ్ళీ ఫీజులు కట్టేటోడు, అన్ని పిల్లలకు చూసుకునేటోడు ఆయన, అంతే అమ్మా. అంటే శిల్ప గారిని కొట్టినప్పుడు ఆవిడ మీకు చెప్పినప్పుడు మీరు మాట్లాడారా? నేను మాట్లాడాలంటే నాకు చెప్పనీయకపోతుండే.
వాళ్ళు భార్య భర్తలు అన్నప్పుడు వాళ్ళు అక్కడ కొనాకుంటారు, నేను ఎక్కడ ఉంటా. ఇంకా ఆమె కూడా దాచిపెట్టుకుంది, నా ఆమె కూడా నాకు వస్తాడులే, ఎప్పటికైనా మారుతాడులే, నా భర్త ఏడున్నా సేఫ్టీగా ఉండాలని ఆమె అనుకుంది. కానీ ఇలా అయిపోయింది. అంటే వీళ్ళిద్దరు పవిత్ర జయరాం అలాగే చంద్రకాంత్ గారివి కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి యూట్యూబ్లో వాటిలో. మరి అవి చూసినప్పుడు మీకు ఎప్పుడు అనుమానం రాలేదా వీళ్ళిద్దరు? అనుమానం వచ్చింది కానీ మా వాడు మాకు అనుమానం వస్తేనే మా కొడుకుని తిడితేనే ఆమెను తిట్టే వరకు నాతో మాట బంద్ చేసిండు. మీతో మాట్లాడట్లేదు అసలు ఇప్పుడు? 2 నెలల నుంచి మాట బంద్ చేసిండు. ఆమెను తిట్టినా నేను ఒకసారి, మా ఆయన కూడా తిట్టిండు. మాకు ఇట్లాంటివి నచ్చాయి పెళ్ళాం పిల్లలు ఉన్నాక అంటే ఆయన మాట బంద్ చేస్తుండే. కానీ మమ్మల్ని ఏమనలే, మా కొడుకు ఒక మాట కూడా మమ్మల్ని తిట్టలేడు. మా కొడుకు చాలా మంచోడు. అసలు ఆమె వల్ల ఇట్లా అయిపోయింది అంతే. దానికోసం మీరు చివరిసారిగా మీ అబ్బాయితో ఎప్పుడు మాట్లాడారమ్మా? ఏం మాట్లాడారు? ఏం మాట్లాడదు. ఆయన బయట వయసు ఆయన 2 నెలల నుంచి నాతో మాటనే మాట్లాడతలేడు. అంతేనేమ్మా. యాక్సిడెంట్ అయిన తర్వాత ఏమైనా మాట్లాడారా మీరు? యాక్సిడెంట్ అయినాక కూడా మాట్లాడలేను నాతో. మాట్లాడలే, మా ఇంటికే వస్తలేండి నేను ఆమెను తిట్టినాను అంతే. మరి పిల్లల్ని శిల్ప గారిని బాగా చూసుకునే వాళ్ళు? ఒకప్పుడు చూసిండు, చాలా బాగా చూసిండు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు చూడ ఇష్టపడి పెళ్లి చేసుకుండు. కానీ ఏమంటే ఆమె కలిసిందో వాళ్ళ సంసారం ఆగపోయింది అంతే. యాక్సిడెంట్ అయ్యాక కూడా చాలా మట్టుకు పవిత్ర పవిత్ర అంటూనే బ్రతికారు ఆయన. ఆ 3 రోజులు కూడా కల్లోకి వస్తుందన్నారు. అలాగే కొన్ని వీడియోస్లో అయితే అవి నన్ను రమ్మంటుంది, పిలుస్తుంది అని చెప్పారు. మరి ఆ మాటలు విని మీరు భయపడలేదు? భయపడి మాకు చెప్పలేడు కదా. కాకపోతే నేను 2 రోజులలో నీ దగ్గరకు వస్తాను ముచ్చట మెసేజ్ పెట్టిండంట పెళ్ళాంకు. నాకు ఫోన్ రాదు. ఆమె 4 కూర్చొని పెట్టి అడిగిపించింది. నేను ఎందుకు పిరికివాడినా, నేను ఎందుకు చస్తాను అన్నాడు. అది నమ్మకంతో ఉండిపోయినాం మేము. ఆయన అలా చేసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు అన్నారు అంటే నేను పిరికి వాడినా చచ్చిపోతాను అని అన్నారు. ఇందాక అంకుల్ కూడా చెప్పడం జరిగింది ఇది ఆత్మహత్య కాదు హత్య అన్నారు. మరి మీరేమంటారు? మీ కొడుకుది ఆత్మహత్యన హత్య? మాకు అర్థమైతే లేదు. ఆయన అక్కడ పోయి ఏం చేసుకుండో తెలియదు. మరి కాళ్ళకు బట్ట ఎందుకు కట్టుకుండో మాకు అర్థమైతే లేదు. మా కొడుకుది ఎక్కడ తోస్తలేదు, మాకు అర్థమైతే లేదు. మళ్ళీ మా దగ్గర ఉంటే మేము చూసేవాళ్ళం కదా. ఆయన అంత దూరం పోయి ఆయన చేసుకుంటే ఎవరిని చేసిండో దేనికా మాకు అర్థమైతే లేదమ్మా. అంతే కదా. ఇప్పుడు మన ఇంట్లో ఉంటే మనం చూడగలుగుతాం. ఆయన అన్ని 2-3 కిలోమీటర్ల దూరం పోయి ఆయన చేసుకున్నాడు, నేనేమనుకోవాలా? అంటే ఆయనకి ఇక్కడ ఇల్లు ఉంది, భార్య పిల్లలు అందరూ ఉన్నారు. మరి ఎందుకని ఆయన సపరేట్ ఒక ఫ్లాట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? కేవలం పవిత్ర కోసమే అంటారా? పవిత్ర కోసమే తీసుకొని అక్కడ ఉన్నాం. పెళ్ళాముండే, పిల్లలుండే, తల్లి ఉండే, తండ్రి ఉండే. కాకపోతే ఏడన ఉండని తీయ అన్నట్టుగా కూడా సంతోషపడ్డాం. కానీ ఏం చేసిండ్రో తెలియదమ్మా. అంతనే ఇప్పుడు మాకు కొడుకు లేకుండా అయిపోయారు, వాళ్ళకి తండ్రి లేకుండా అయిపోయాయి, దానికి మొగడు లేకుండా అయిపోయాయి. ఎలా బతుకుతారు? ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే అమ్మ, పిల్లలకి ఇంకా తండ్రి ఇంకా రారు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారన్న విషయం కూడా ఆ పిల్లలకు అసలు తెలియదు. పిల్లలకు నాన్న అన్నానికి పిలిపించుకొని నాన్న లేడా? అదే వేరే పిల్లలు నాన్నని పిలిస్తే వాళ్ళు ఇట్లా చూడాలి కదా పిచ్చోళ్ళ లెక్క. మా నాన్న వస్తాడు అన్న ఉద్దేశంలోనే ఉన్నారు వాళ్ళు. బాబు కూడా ఇందాక చెప్పడం జరిగింది, మా నాన్న ఇప్పుడు వస్తున్నారు, షూటింగ్ నుంచి వచ్చేస్తా అని చెప్తున్నారు. షూటింగ్లోనే ఉన్నాడు, నాన్న వచ్చేస్తాడు అన్న ఉదయంలోనే ఉన్నారు వాళ్ళు. కొంచెం ఆ పిల్లకంటే కొంచెం తెలివి కానీ పిల్లగానికి తెలివి లేదు కదా. మా నాన్న వస్తాడు, కాల్ చేయి అంటాడు. ఇంకేం చేయాలి? ఏం పట్టుకోవాలి? చందు గారిని టీవీలో అందరు చూసి మీకు చెప్తూ ఉంటారు కదా, మీ బాబు బాగా యాక్ట్ చేశారు, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అలాంటిది ఏం లేదమ్మా. నేను సరిగ్గా గమనించకపోతుంటే నా పని నాకే తెలుసు. ఎప్పుడో ఒకసారి నాటికే చూస్తుంటే లేకుంటే లేదు. ఇప్పుడు ఏం లేదమ్మా. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? మొత్తానికి ఏం లేదు, పిల్లలకి ఏమైనా న్యాయం చేయండి. వాళ్ళ బ్రతుకు ఎట్లా? ఏదో ఇల్లు లేదు, సొంత ఇల్లు, కిరాయి ఇల్లు ఉంది. వాళ్ళు ఎట్లా బతుకుతారు, చదువులు ఎట్లా చదువుకుంటారు అన్న బాధ మాకుందమ్మా. అంతనే. అంటే ఆయన అభిమానులు కానివ్వండి చాలామంది అంటున్నది ఏంటంటే పవిత్ర జయరాం చనిపోయాక తన వల్లే చనిపోయింది ఆవిడ, అందుకే డిప్రెషన్లోకి వెళ్ళి ఆయన ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణం ఆవిడే, అదే పరిస్థితి అంటున్నారు. దాని గురించి చచ్చిపోయినాక దాని వల్లనే అన్నీ మా ఇంట్లో సమస్యలు వచ్చినాయి. చనిపోయాక సమస్యలు ఎక్కువయ్యాయి. ఉన్నప్పుడు కూడా అట్లనే ఉంది, పోయినాక కూడా ఎక్కువనే అయిపోయినాయి. ఇంకా ఆయన పోయిందని ఈమె పోయింది కదా, ఆమె పోయిందని ఈయన పోయి. ఇప్పుడు పరిస్థితి ఎట్లా? అంతే కదా, ఆమె వల్ల వచ్చినట్టే కదా. నా కొడుకు వల్ల కాదు, ఆమె వల్లనే వచ్చింది. ఆమె క్యారెక్టర్ ఏందో నాకు అర్థమైతే లేదు. వాళ్ళే ఒక సీరియల్లో వీళ్ళిద్దరు కూడా అక్క తమ్ముళ్ళలాగా యాక్ట్ చేశారు. అలాంటిది ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందంటారు? దేనికి వచ్చింది? కేవలం సీరియల్ ప్రభావమేనా లేకపోతే ఇంకేదైనా ఉందంటారు? ఇంకా ఏం చేసుకున్నారో వాళ్ళకు తెలియాలి, మనకు తెలియదు కదా. ఏవో అక్క తమ్ముడు అన్నీ చేస్తారు సీరియల్ అన్నప్పుడు. ఆమెకు ఉండాలి గుర్తింపు. నాకు కొడుకు లాంటి వాడు కదా అన్న తెలివి ఆమెకు ఉండాలి. కానీ కొడుకులాగా చూడాలి, ఆమె వెరైటీగా చూసేసింది. వీడు అందులో మునిగిపోయినాడు. ఇంకా
అందులో మాది ఇట్లా అయిపోయింది. అంతే కదా మరి ఇంకా కొడుకులాగా చూసినంటే ఇంతవరకు ఎందుకు వస్తుండే? ఫ్రెండ్స్ అన్నప్పుడు పోతాము, వస్తాము, మాట్లాడము, తింటాము, ఎంజాయ్ చేస్తాము. కానీ ఇంత ఘోరంగా చేయొద్దు కదా. ఆ పిల్లలు ఉన్నారని నువ్వు ఒకప్పుడు వచ్చి కూర్చొని ఒక రాత్రి కాడ ఉన్నా పర్లేదు, కానీ నీ పిల్లని దగ్గరికి పో అని చెప్తాం. అట్లా చెప్పలేదు. అది నువ్వే ఇక్కడ ఉండాలన్న కాడికి తెచ్చింది వాడిని. నాకే భర్తలాగా ఉండాలా, నాకే ఉండాలి వాడు, పిల్లల్ని చూడొద్దు, తల్లిని చూడొద్దు, పిల్లలని చూడొద్దు అన్న కాడికి తెచ్చింది అది. మీరు ఎంత చెప్పినా వినలేదు, శిల్ప గారు ఎంత చెప్పినా కూడా వినలేదు అంటారు. వినలేదు మళ్ళీ ఈయనకుంటూ వదిలేసినాము. ఏమో ఒక కాడ ఉండని అనుకున్నాం. ఆయన అట్లా చేసుకుండే. ఇప్పుడు ఇంకా దానికి నేనేం చేస్తా? ఇంకా ఉన్నాడా అని ఒక ధీమా ఉండే, అది లేదు ఇది లేదు ధీమా. ఇప్పుడు ఇంకా లేడని బాధపడాలా, ఏడవాలా, పెళ్ళాం ఏడవాలా, తల్లి ఏడవాలా, వాళ్ళకి తండ్రి లేడు. ఇంకా దాంట్లో మనం ఏం చేస్తాం? ఇంకా ఆమె వల్ల మా సంసారం బయటకు వచ్చేసింది. ఇప్పుడు మా కొడుకు మాకే దక్కకపోయిండు. ఇప్పుడు ఆమె పిల్లలు అంటే 20 ఏళ్ళు అయిన నా పిల్లలు ఏం తెలియదు కదా. దేవుళ్ళ లెక్క పిల్లలు వాళ్ళు. తండ్రి అని ప్రేమ లేకుండా అయిపోయాయి కరే కదా. ఇది సొంత ఇల్లు అమ్మ మీకు? మా సొంత ఇల్లు ఇది. మేము కట్టుకున్నాం అది. భార్య భర్తలం కట్టుకున్నాం. అంటే ఇప్పటి వరకు చంద్రకాంత్ గారు ఎక్కడ ఇల్లు కట్టలేదమ్మా? ఏం కొనలేదు. అంటే ఈ ఇండస్ట్రీకి వచ్చాక ఎక్కడైనా జాగా కొనడం కానివ్వండి, కొంచెం డబ్బులు వెనకేయడం, ఇదేమి చేయలేదంటారా? కొనడము డబ్బులు అంటే వాళ్ళు సపరేట్ ఉన్నారమ్మా. వాళ్ళు సపరేట్ ఉన్నప్పుడు నాకేం చెప్పలేడు. ఇప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అలాగయ్యి వాళ్ళ సంసారం కోసం నా దగ్గర ఎప్పుడైనా ప్రేమతోనే మాట్లాడదామన్నా చెప్పలేడు. దానికోసం నేను ఎట్లా అడుగుతా? ఈ రోజులలో ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కదా. ఏం సంపాదించగలుగుతాం మనము? ఈ రోజులలో తిండి, బట్ట, పొట్ట, చదువులే సరిపోతుంది. ఆయన ఏం సంపాదిస్తుండో తెలియదు. మనకి ఎట్లా చెప్తాడు? తెలియదు మా ఎంత సంపాదించుండో తెలియదు. ఒకప్పుడు పెళ్ళి కన్నప్పుడు చెప్పేటోడు, గిన్ని సంపాదిస్తున్నా, ఈ 10,000 వచ్చినాయి, 9,000 వచ్చినాయి, ఒక సీరియల్ తీసి. ఇప్పుడు మొత్తమే లేదు. ఇంకా అలా ఏం చేసుకున్నారో తెలియదు నాకు. అంతే. అంటే ఆయన 2 నెలల నుంచి మీతో మాట్లాడలేదు. అంతకు ముందు వరకు కూడా ఏమన్నా చెప్పేవాళ్ళమ్మా మీకు? మాట్లాడుతున్నారు కానీ అప్పుడు కలిసి ఉన్నారు కదా వాళ్ళు. చెప్పలే. మాట్లాడుతుంటే కూడా చెప్పలే, మాట బంధించి కూడా చెప్పలే. మీరు మొత్తానికంటే అది ఆత్మహత్య కాదు, హత్య, అది వీడాలి అంటున్నారు. అంతే. దాని వల్లనే పోయిండు వాడు. దానివల్ల పోయిండు. కానీ ఆ కాళ్ళకి ఎందుకు బట్ట కట్టుకుండా అని అనుమానం వస్తుంది మాకెందుకు. ప్రశ్నిస్తున్నది అదే. అయినా దానివల్ల చచ్చిపోయిన అనుకో, అంతెత్తు చెత్తెత్తు అంటే కాళ్ళకి ఎందుకు బట్ట కట్టుకున్నాడు? మళ్ళీ ఆయనకు పోస్ట్ మార్టం చేసిన దాంట్లో ఏమి వెళ్తుందో మరి రిపోర్ట్లో, అది అనుకుంటున్నాం మేము. ఇప్పుడు మనతో పాటు చంద్రకాంత్ గారి ఫాదర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడు. నమస్తే అండి. నమస్కారం అండి. అంటే చంద్రకాంత్ గారికి చిన్నప్పటి నుంచి కూడా ఇండస్ట్రీకి వెళ్ళాలనే ఆలోచన ఉందంటారా, లేకపోతే మధ్యలో నుంచి వచ్చింది? చంద్రకాంత్ ఇండస్ట్రీలో ఆలోచన లేదు, మధ్యలో వచ్చింది. ముందుగా స్కూల్లో పీటీ సార్గా చేశాడు. దాని తర్వాత ఆ పీటీ సార్ చేస్తూ ఇక్కడ వీళ్ళ లెవెల్లో పడాడు. దాని తర్వాత ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ పరిచయం కావడం శిల్పనే కారణము. వల్లనే ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాడు. అంటే ఏ విధంగా అంటారండి? శిల్ప ఏ విధంగా కారణం అంటారు ఇండస్ట్రీలో జాయిన్ అవ్వడానికి? ఇండస్ట్రీ జాయిన్ అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు కాబట్టి. ఈమె ఇంతకుముందు జాబ్ చేసేది. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత, ప్రెగ్నెంట్ అయిన తర్వాత, పెళ్ళి వచ్చిన తర్వాత జాబ్ మానేసింది. అంటే ఫస్ట్ త్రినేని కాకుండా 2-3 సీరియల్స్ కూడా చేశారు. అప్పుడు అంతా కూడా బాగానే ఉండేవారు. పిల్లల్ని, శిల్ప గారిని బాగానే చూసుకునేవారు. 2 పిల్లలు పుట్టే వరకు మంచిగానే ఉన్నాడు. తన భార్య పిల్లలతోటి మాతో కూడా మంచిగా ఉండేవాడు. ఈ 5.5 years నుంచే ఈ త్రినేని సీరియల్ వచ్చిన తర్వాత వాళ్ళు సీరియల్ దాని గురించి ఫ్రెండ్స్ పోయి ఇంతవరకు వచ్చింది. చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు? చిన్నప్పుడు చాలా మంచిగా ఉన్నాడు, క్లవర్గా ఉంటాడు, చాలా ఫుల్ ప్రెషర్గా ఉంటాడు, చాలా స్ట్రాంగ్ బాడీ అతనిది. ఎవరికి లొంగేవాడు, 10 మందిని సంజాయించి ఓకే చేసి చెప్పించేవాడు. అంటే అలాంటి వ్యక్తి ఈరోజు ఇలాంటి పరిస్థితికి రావడానికి గల కారణం ఏమిటి? పవిత్ర జయరాం. మా లైఫ్ ఖరాబ్ కావడము, నాశనం కావడము, వీళ్ళందరినీ విడిపోవడం, రోడ్డు మీదకి రావడం పవిత్ర జయరాం. అంటే మామూలుగా యాక్సిడెంట్ అవ్వక ముందు వరకు మీకు తెలుసా అండి వాళ్ళిద్దరి విషయం గురించి? మాకు ఎందుకంటే మొబైల్లో వస్తున్నాయి, రోజు యూట్యూబ్లో రోజు వస్తుంది, ఫోన్లో చూస్తున్నాము. తప్పుగా పెడుతున్నారు చెప్పి ఒకరోజు పిలిచి మందలించడం జరిగింది. 10 మంది తిట్టడం జరిగింది. మీరు మాకేం చేసి, మీరు మాకేమని ఇస్తున్నారా, మీరు మాకేం పెడుతున్నా, నా ఇష్టం నేను చేసుకుంటాను చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాలేదు మొన్నటి వరకు. అంటే పవిత్ర జయరాం అని యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి ఉందండి. దాంట్లో చూసుకుంటే అన్నీ కూడా వీళ్ళిద్దరివే ఉన్నాయి, వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అన్నీ. అప్పుడు మీకు ఎలాంటి అనుమానం రాలేదు? వస్తుంది మరి, మనం కలిసి ఉన్నామని తెలుసు. ఎంత వాళ్ళు బెడ్రూమ్లో ఉన్నది పెడుతున్నారు, బయట తిరిగేది పెడుతున్నారు, పబ్లో ఉన్నది పెడుతున్నారు, స్విమ్మింగ్ పూల్ ఉన్నది పెడుతున్నారు. బయట ఈమె రోడ్డు మీద పోతే లేడీస్ మా శిల్ప గారి కోడల్ని నీకు భర్తనా ఆమెకు భర్తనా అని అడిగేవారు. ఆమె తల కిందికి వేసుకొని ఇంటికి వచ్చేవారు.
అలాంటి పరిస్థితులు అది చాలా ఫోన్లో పెట్టి చూపించేవాళ్ళు వాళ్ళిద్దరు కలిసి ఇంటికి పంపించేవాళ్ళు. మా కుటుంబంలో, మా కులంలో, మా బంధువులు అందరు పిలిచి మమ్మల్ని అడుగుతున్నారు, ఏంటిది మీ కొడుకు ఇట్లా చేస్తే, ఏంటిది కొడుకు చేస్తే. నేనేం చేయాలి సార్, కన్నా తను రాతను కనలేదు, పెళ్లి చేసి ఇచ్చిన, వాడు ఉండలేదు. ఇప్పుడు ఈమెను కావాలని ఈమెను వెంటబడిండు, ఈమెను కాదని చెప్పి ఇంకొకరు వెంటబడుతున్నాడు. ఇట్లా ఎన్ని రోజులు మోసం చేస్తారు మీ కొడుకు అని చెప్పి మమ్మల్ని అడిగితే మేము ఒకరోజు పిలిచి మందలించాం సార్. ఇప్పుడు చంద్రకాంత్ గారికి కూడా ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మరి తప్పు అని వాళ్ళకి తెలియక చేశారంటారా, లేకపోతే ఏంటంటే సినిమాల ప్రభావం దీని మీద ఎక్కువగా ఉందంటారా? ఎందుకంటే ఒక సీరియల్లో కూడా వీళ్ళిద్దరూ అక్క తమ్ముడు క్యారెక్టర్లు కూడా చేశారు. అలాంటిది వీళ్ళిద్దరు మారడానికి గల కారణం ఏంటంటారు? అంటే సినిమాల ప్రభావమేనా? సినిమాల ప్రభావం మరియు సీరియల్ ప్రభావం. అంటే ముందు సీరియల్స్లో ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న నెగిటివ్ ఉందండి. మరి ఆయన సీరియల్లోకి వెళ్తా అన్నప్పుడు మీరు వద్దు అన్నట్టు కానీ, లేకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండమని ఇలాంటివి ఏం చెప్పలేదు? అది వాళ్ళ మ్యారేజ్ అయింది, పిల్లలు అయిన తర్వాత మా దగ్గర రావడం బంద్ చేశారు మేడం. మా దగ్గర రావడంలో వాళ్ళకి వేరే ఇల్లు చూసుకున్న వేరేగా ఉన్నారు. అంటే ఇప్పుడు పవిత్ర గారి మోజులో పడ్డ తర్వాత పిల్లల్ని సరిగ్గా చూసుకున్నారు కానీ శిల్ప గారిని బాగా ఇబ్బంది పెట్టారని చెప్పారు. మీ దగ్గరికి ఎప్పుడు అది దృష్టికి తీసుకురాలేదు? ఆమె వచ్చి మాకు 2 గంటల రాత్రి 3 గంటల రాత్రి వచ్చి తాగేసి కొట్టేవాడు. మాకు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ మాకు ఏ నైట్ అంటే నైట్ చెప్పేది, మామయ్య అత్తయ్య ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా కొడుతున్నాడు, ఇట్లా చేస్తున్నాడు అనేసి. మేము అక్కడ పోయేవారు గయబ్, ఈ వేరే చోటుకి వెళ్ళిపోతాడు. మేము వచ్చి అడుగుతామనేసి ఉండడు. ఇక ఏ రాత్రి వచ్చి ఆ రాత్రి మాకు చెప్పుకునేది ఆమె, నా కూతురు లాంటిది ఆమె. అలా చెప్పుకున్నవాడు ఇట్లా చేశాడు. అంటే 10 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పెద్దలు నొప్పించి. మరి ఈ విధంగా ఎందుకని? ఇంకోటి ఇప్పుడు పవిత్ర గారు అలాగే చందు గారు ఇద్దరు కూడా ఒక రూమ్ తీసుకున్నారు ఒక ఫ్లాట్లో. అది విషయం మీకు తెలుసా అండి? ఒక ఫ్లాట్ తెలియదండి మేడం. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే రీసెంట్లీ 17వ తారీఖు మాకు కనబడతలేడు, వస్తలేడు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తాడని చెప్పి మాకు అనుమానం వచ్చి ఒక 3 పిల్లల్ని బండి ఇచ్చి మణికొండ పంపించాం. ఆమె కనుమారి ఇక్కడ కూడా అక్కడనే ఉంటాడని చెప్పాడు. చెప్తే వాడు పోయింది కనుక్కున్న కరెక్ట్ రూమ్లో ఉన్నాడు. ఫోన్ చేస్తే రింగు అవుతుంది ఫోన్ అతనిది. వాచ్మెన్ పిలిచినాము. వాచ్మెన్ పిలిస్తే నేను డోర్ మాత్రం 10ంటికి వచ్చాడు సార్. అతను 10ంటికి వచ్చి టీ అడిగాను, టిఫిన్ అడిగాను, ఇవ్వలేదు. ఆడు వద్దన్నాడు. చేసి వచ్చాను, నేను డోర్ ఉంటుంది కొంచెం రెస్ట్ తీసుకోవడం చెప్పి పడుకున్నాడు. అంతే లాస్ట్గా. దాని తర్వాత ఫోన్ వచ్చింది అక్కడి నుంచి. పోలీస్ వాళ్ళు చేశారు, బాబు మీ చంద్రకాంత్ ఎవరంటే ఇట్లా సంగతి అని చెప్పడం జరిగింది. మీరు వస్తారని నేను దారిలో ఉన్నాను సార్, వస్తున్నాను చెప్పి జరిగింది. ఆ పోయిన 3 పిల్లలకు మీరేమవుతారని అడిగారు. మేము ఫ్రెండ్స్ కంటే యాజ్ పర్ రూల్గా మేము డోర్ తీయలేము, పేరెంట్స్ రావాలా, ఫ్రెండ్ రావాలి, అన్న రావాలా, తండ్రి రావాలా, భార్య రావాలా, తల్లి వస్తే మేము అప్పుడు ఓపెన్ చేస్తామంటే నేను పోయిన తర్వాత అప్పటికి డోర్ తీయలేవాళ్ళు. ఎట్లా తీయాలని చెప్పి మేము వాచ్మెన్ పోలీసులు అడిగాం. బాబు దాన్ని ఒకసారి కిక్ కొట్టు, తలుపు ఒక లాత కొడితే డోర్ ఓపెన్ అయింది మేడం. మాకు లోపలికి ఎక్కడ పోనీ ఇలా పోలీసులు నా దగ్గరనే ఉన్నాడు. పోయి ఇక్కడ డోర్ ఓపెన్ కాగానే అది బాల్కనీలో హ్యాంగింగ్ అయ్యి ఉన్నది బాడీ. అది ఓకే మేడం, కరెక్టే మేడం. అతని కాళ్ళు ఇట్లా ఉన్నాయి, మీ చున్నీది ఫాల్ ఉంటుంది కదా, ఆ 2 కాళ్ళ కట్టి ఉన్నది. అది ఎట్లా జరిగిందని మేము అడుగుతాం, అందరూ చెప్తున్నాం. అది ఆత్మహత్య కాదు హత్య అంటున్నారా? నేను అలాగే జరుగుతుంది. మా కాళ్ళకు అతను లాంగ్ పర్సన్, పెద్ద పర్సన్, బాడీ పర్సన్, అది ఎలా జరిగిందని మేము అడుగుతున్నాం. హత్య అంటారా, మీరు ఆత్మహత్య అంటారా? మాకు అది ఎట్లా అతనికి వంగదు. హ్యాంగింగ్ చేసుకున్నాక ఇది వేసుకున్నాక హ్యాంగింగ్ చేసుకోరాదుగా మేడం, అది వేసుకున్నాక ఇది చేసుకోరాదు కదా, మాకు అది కావాలి మేడం. అయితే మిమ్మల్ని పోదామంటే పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి టైం అయింది సార్, నేను ఫోటో చేసుకున్నాను సార్. మాకు కొంచెం అనుమానం వచ్చిందంటే వెనుక సైడ్ నుంచి ఎవరైనా వచ్చి చేశారా అనేసి మాకు అనుమానం ఇప్పటికి కూడా. పోలీసులు ఏమంటున్నారండి దీని గురించి? టైం అయింది, రేపు మేము ఫోటోలు తీసుకున్నాము, బాడీ దించినాం కదా అని చెప్పడం జరిగింది. నన్ను ఒక్కరిని తీసుకొని బయటకు వచ్చారు వాళ్ళు. బయటకు వచ్చిన తర్వాత ఆ 3 ఉన్న పోయిన పిల్లలతోటి బాడీ దించిపించి బెడ్షీట్ వేసి బెడ్షీట్లో పడుకోబెట్టారు, చొక్కా ఇప్పారు. ఇంకెక్కడ నా దెబ్బలు ఉన్నాయా ఏదైనా చూసి చెప్పారు. ఏం దెబ్బలు చూడు నాటి, నువ్వు కూడా ఈ కొడుకుని చూసుకున్నాను అని చెప్పి నాకు పోలీసు వాళ్ళు నాకు చెప్పారు. సరే చూసి ఎక్కడ మరకలు లేవు, ఏమి, ఒక చైన్ ఉన్నది, 3 ఉంగరాలు ఉన్నది, ఒకటి బ్రెస్లెట్ కాదు, ఇంకోటి మేడం మెయిన్ అంటే మందు పెట్టారు మేడం. మా దిక్కు కాకుండా, మా దిక్కు చేయకుండా, మరి ఇక్కడ దిక్కు రాకుండా చేశారు మేడం. మాకు అనుమానం వచ్చింది. ఒకరోజు చెప్పాము, ఒకరోజు చెప్పిన రారా ఇట్లా సంగతి అంటే చేస్తారంటే, నాకేం లేదు, నేను మంచిగానే ఉన్నా, మంచిగానే తిరుగుతున్నా, మంచిగానే తింటున్నా చెప్పాను. లోపల ఉన్నది అది ఎట్లా మెల్టింగ్ అవుతుంది, అట్లా అక్కడే సెటిల్ అయిపోయాడు. అంటే ఆయన ఈరోజు చనిపోవడానికి కారణం కూడా అదే అంటారా? అది పవిత్ర కారణం. మేము అది తీపిచ్చినట్టుగా మాదికి అయిపోతుండే, తీయని కూడా అక్కడే ఉండిపోయాడు. అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వక ముందే రోజున మీతో మాట్లాడారా? ఎప్పుడు మీతో చివరికి ఎప్పుడు మాట్లాడారా? 17వ తారీఖు రోజు మేడం. ఏమన్నాడంటే
డాడీ మీరు పిల్లల్ని చూసుకోరు ఈ కొంచెం డబ్బులు ఇస్తున్నా నా దగ్గర కష్టపడింది కొంచెం ఇస్తున్నా పిల్లల్ని బతికించుకో బిడ్డలాంటి కోడలు చూసుకో నేను 2 రోజులు నేను వెళ్ళిపోతున్నా పవిత్ర జీవనం రమ్మంటుందని చెప్పి 10 మంది సమక్షంలో చెప్పాడు. చెప్తే మేము తిట్టినాం, బాగా తిట్టినాం. నేను తిట్టిన 10 మంది పెద్దవాళ్ళు ఉండే ఆ సమక్షంలో వాళ్ళు కూడా తిట్టారు. లేదు నేను ఉట్టినా నా డాడీతో అట్లా కాదు ఇట్లా ఏం చేసుకో నేను పిరికొన్నా నేను ఎన్ని సెటిల్మెంట్ చేయాలి మా ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ టాపిక్ తర్వాత అదే లాస్ట్ మేడం. అంటే కొన్ని వీడియోస్లో కూడా చూసుకుంటే పవిత్ర చనిపోయాక నేను డిప్రెషన్లో ఉన్నాను, ఆవిడే గుర్తుకొస్తుంది, పడుకున్నా కూర్చున్నా అని చెప్పి ఆయన ఏడ్చిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. మరి అది చూసినప్పుడు కూడా మీకు అర్థం అవ్వలేదండి ఆయన చెప్పింది నిజమే, జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పిన సరే అతను చెప్పాడు ఉండడు మేడం మా దగ్గర అతను మాది అసలు ఉండడు 2 నిమిషాలు ఉండడు. చెల్లె పిలిచింది దాన్న చాయ్ తాగుదురా అంటే ఇప్పుడే వస్తాను తప్పించుకుని పోయాడు. రాలే ఆ రోజు కూడా రాలేదు ఇక్కడికి. నేను ఇన్సూరెన్స్ పైసలు తీసుకొస్తా కారు డ్యామేజ్ అయింది కదా దానికోసం పోతున్నా పిల్లల కోసం చేస్తామని చెప్పడం జరిగింది. అదే మాట లాస్ట్. మిమ్మల్ని అంటే పెళ్ళయ్యాక మిమ్మల్ని ఏ విధంగా చూసుకునేవారు? మాకు వాళ్ళకి సంబంధం లేదు మేడం. మమ్మల్ని ఏది చూసుకున్న వాట్లేడు. మమ్మల్ని 30 సంవత్సరాల నుంచి టార్చర్ పెడుతున్నాం, బదులామైనాం, దెబ్బలు పడ్డాం. ఎక్కడో ఒకడు పొట్లాట వస్తాడు ఇంట్లో చేరితే వాళ్ళు వచ్చి మా మీద అటాక్ చేస్తారు. ఒక్కరోజు మమ్మల్ని నిమ్మలంగా ఉండని అయ్యామని దీనివల్ల చాలా కష్టం. ఇప్పుడు జారణం ఇది పవిత్ర కారణం. అంటే సీరియల్లో ప్రతి ఒక్కరు కూడా ఆయన నటించే దాన్ని చూసి నటనని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఇష్టపడుతూ ఉంటారు, మంచి వ్యక్తి అని చెప్పి. మరి ఇంట్లో ఎందుకు ఈ విధంగా ఉండేవాళ్ళు? అంటే మిమ్మల్ని కొట్టడం, శిల్ప గారిని సరిగ్గా చూసుకోకపోవడం ఇదంతా చెయ్యడు. ఆమె తాగి వచ్చి 2 గంటల రాత్రి 3 గంటల రాత్రి వచ్చి తాగడము, కొట్టడము, తిట్టడము, బజార్లో ఉర్రడము. ఆ నాటిలో ఆమె వచ్చి మాకు చెప్పుకునేది. మేము వెళ్ళేసరికి అతను పారిపోతాడు. మరి మీ దగ్గర ఉంచుకోవచ్చు కదండి అలాంటప్పుడు శిల్ప గారిని? మాది చిన్న రూమ్ మేడం. ఇందులో కాలం బాగలేదు మేడం. కాలం బాగలేదు చెప్పి నేను ఒక అద్దెకు తీసుకొని అద్దెలో అక్కడ ఉంటున్నారు. ప్రతి మంత్ 30,000 ఫోన్పే చేస్తున్నారు వాళ్ళ ఖర్చులకి, తిండికి, బట్టకి, రెంట్కి. ప్రతి నెల 30,000 ఇస్తున్నాడు. మీకేమన్నా ఇచ్చేవాళ్ళ డబ్బులు? మాకేం లేదు మేడం. మీరేం పని చేసుకుంటారు? మేము ఐరన్ బాస్ట్ చేస్తాం పని. అంటే ఆ ఇండస్ట్రీలో కనుక జాయిన్ అయితే చాలా డబ్బులు వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. మరి ఏ రోజు కూడా మీకు ఇవ్వడం కానివ్వండి అలాంటివి ఏం జరగలేదంటారు? ఇవ్వడం లేదు. ఒక రోజు డబ్బు లేదు, ఏ రోజు ఒక చొక్కా కానీ ప్యాంట్ కానీ కొనిచ్చడం లేదు. అమ్మకు లేదు, నాన్నకు లేదు. మరి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆయనది ఆత్మహత్య కాదు హత్య అంటున్నారు. మరి చెప్తున్నాను మేడం, కాళ్ళకి బట్ట ఉంది కదా అది ఎలా వచ్చింది దానికి కాళ్ళకి, నాకు అది కావాలి. ఇప్పుడు మీరు కోరుకుంటుందల్లా అదే అంటారు. నేను అది కాళ్ళకి ఎట్లా వచ్చింది అదంతా హైట్ పర్సనల్ మనిషి ఇక్కడ వేసుకున్నాక అక్కడ వెళ్ళిపోతుంది కాళ్ళకి. ఇలా ఉన్నాయి కాళ్ళు, నేను చూసా వైట్ చున్నీలాగా కట్టేస్తుంది. మరి మీరు అక్కడ చుట్టుపక్కల కనుక్కున్నారండి ఏమన్నా? ఎవరైనా వచ్చారా లేకపోతే? నైట్ అయింది మేడం, 10 అవుతుంది. ఇదంతా చేసే వరకు 10 అయింది. అక్కడే 10 అయిన తర్వాత పోలీస్ అని ఆయన అన్నాడు, నాయనా నువ్వు బయటకు వచ్చేసాయి, నీకు ఫోటో తీసినాం అన్నీ చూసినాం కదా, చూసారు కదా మీరు కూడా అని చెప్పడం జరిగింది. నన్ను బయటికి తీసుకొచ్చి పక్కనే కూర్చోబెట్టారు, రూమ్ పక్కన కూర్చోబెట్టి వాళ్ళ 3 పిల్లల్ని పిలిచి బాడీ దించిపించారు. వేరే వాళ్ళు ఎవరు రాలేదు. మా 3 పిల్లలు దించి బెడ్షీట్లో కట్టి 3 పిల్లలే కిందికి అంబులెన్స్లో పెట్టారు. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే చందుది ఆత్మహత్య కాదు హత్య అంటున్నారు. మరి దీని గురించి పోలీసులు ఏం చెప్తున్నారండి? ఈ 2-3 రోజుల్లో మీరు ఏమైనా పోలీసులను కలిసారు? లేదండి, మేము ఇక్కడ మొన్ననే కదా మేడం చావు అయింది, నేను 3 డేస్ అయింది, మేము ఎక్కడ పోలేదు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఇంకా 10 డేస్ పడుతుందంట మేడం. ఇప్పుడు మీరైతే అది హత్య నేను అంటున్నాం అది ఎలా వచ్చింది, నాకు కావాల్సింది అది. విన్నారు కదండి, చంద్రకాంత్ గారి ఫాదర్ ఏమంటున్నారంటే ఇది ఆత్మహత్య కాదు హత్య అంటున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.